విజిటింగ్ ప్లేసెస్కి వెళ్తున్నాం. మేము వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ అండి పంచముఖి వినాయకుడు. ఆ ప్లేస్కి వెళ్ళాము. ఫస్ట్ వెళ్ళింది ఆ ప్లేస్కి. అక్కడ స్వామివారికి మేము తీసుకెళ్ళిన గరిక బంతి పూలు స్వామివారికి ఇచ్చాము. పంచముఖి వినాయకుడు అయిపోయిన తర్వాత సెకండ్ విజిటింగ్ ప్లేస్కి వెళ్ళామండి. దత్తాత్రేయుని మందిరానికి ఆపోజిట్గా ఉన్నటువంటి శ్రీ కన్యాకుమారి అనే ఒక ప్లేస్ అండి. అది స్వామివారి శిష్యురాలు, స్వామివారికి అమితమైన శిష్యురాలు ఉండే స్థలం. అక్కడ అసలు ఎంత బాగుందండి, ఎంత విశాలంగా, అసలు ఎంతసేపైనా ఉండబుద్ధి అయిందండి ఆ ప్లేస్లో. దానికి ఆపోజిట్లో ఈ దత్తాత్రేయుని మందిరం. ఆ టెంపుల్ ఈ టెంపుల్ రెండు ఆపోజిట్లో ఉంటాయండి. కొన్ని స్నాప్స్ దిగాము. లోపలికి ఫోన్ ఎలో లేదు, బయట స్నాప్స్ దిగాము. అవి మీతో షేర్ చేశాను. ఇదేనండి దత్తాత్రేయుని మందిరము. ఒక స్నాప్ తీయటానికి అవకాశం దొరికింది. మేము వెళ్ళినటువంటి మూడో ప్లేస్ వీరభద్ర మందిరం. ఇక్కడ పక్కన చిన్న శివాలయం ఉంది. ఒక గంట ఉన్నదండి. మా బాబు శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం షిరిడీలో మేము చూడబోయే థర్డ్ ప్లేస్. బాగుంది అసలు. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. కట్టడం ఎంత బాగుందో చూస్తుంటే అంతే చూడబోతుంది. అదిగోండి మా బాబు గంట కొడుతున్నాడు చూడండి. 3 times. నెక్స్ట్ 3 times నేను కూడా గంటనే పెట్టాను. ఇంకా ఆ విధంగా శివాలయానికి వెళ్ళాము. శివుని దర్శనం చేసుకున్నాము. శివుని బాగా దర్శనం చేసుకున్నాము. శివుని తాకాము. ఛత్రపతి శివాజీ హార్స్ చూడండి అక్కడ. ఒక 2 స్నాప్స్ తీసామండి. తర్వాత శివుని వద్ద మేము శివుని తాకినప్పుడు 2 స్నాప్స్ తీసుకున్నాము. చాలా ఆనందంగా ఉందండి అలా స్నాప్స్ తీసుకోవటం, శివుని దర్శించుకోవటం. ఇది లోపల ఉన్నటువంటి వీరభద్రస్వామి. శివుని కళ్యాణం అప్పుడు జరిగినటువంటి కథలో ఆ వీరభద్రస్వామి వస్తారు. అక్కడ నాగేంద్ర స్వామి ఉన్నారు. టెంపుల్ చాలా బాగుందండి. టెంపుల్లో కూడా కొన్ని స్నాప్స్ దిగాము. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది టెంపుల్. లోపల కూడా కట్టడాలు చాలా బాగున్నాయండి. ఇక్కడ కూర్మ అవతారంలో స్వామివారి దర్శనం ఇస్తారు చూడండి. ఇక్కడ కూడా ఒక సెల్ఫీ దిగాము. మా పాప కూడా ఒక సెల్ఫీ దిగిందండి. అసలు ఎంత హాయిగా ఉందండి చూస్తూ ఉంటే. ఇక్కడ బసవయ్య కూడా ఉన్నాడు. శివుడికి ఎదురుగా బసవేశ్వరుడు. ఛత్రపతి శివాజీతో మేము ఒక సెల్ఫీ దిగామండి. అక్కడ బసవేశ్వరుడు అండి. బసవేశ్వరుని చుట్టూ ఒక ప్రదర్శన చేస్తూ ఒక చిన్న వీడియోని కూడా తీసి దీంట్లో లోడ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.